పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర భూగర్భ వనరులు గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఇంద్రమ్మ సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ రాజకీయాలతో ప్రమేయం లేకుండా పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అసలు సిసలైన లబ్ధిదారులకే నేరుగా అందాలనేదే తమ లక్ష్యమన్నారు. 70,000 మంది పట్టణ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి, గ్రామాలలో ఉన్న వాళ్ళకైతే 50,000, 54,000 ఇస్తే పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఒక యూనిట్ చొప్పున ఈ రోజు ఇస్తా ఉన్నాం. ఈ రోజు 2,60,000 మందికి ఈ రోజు మన రంగారెడ్డి జిల్లాలో పేదవాళ్లకు ఇల్లు కట్టించున్నామంటే నిజంగా ఈ ప్రభుత్వంలో మేము పేదవాళ్ళకి తోడుగా ఉన్నామనే ఆత్మతృప్తి మాత్రం మాకు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఉంది. నిజంగా పేదవాళ్ళు కోరుకునే సదుపాయాన్ని ప్రభుత్వం తరఫున కల్పిస్తున్నందుకు మీ అందరి తరఫున నేను ఎప్పుడు కలిసిన రాజశేఖర రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు జన ప్రదర్శన, బల ప్రదర్శనలపై పూర్తి దృష్టి సారించాయి. మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ పర్యటనలు, గుంటూరులో తెలుగుదేశం నిర్వహించిన యువగర్జనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తరహా పద్ధతులకే ప్రాధాన్యతనిచ్చే దిశలో పావులు కదుపుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ తో కాకినాడలో రోడ్ షోలకు సన్నాహాలు ప్రారంభించింది. అనధికారిక కార్యక్రమం కాకుండా దివంగత వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల పరిస్థితి అచ్చు అలాగే తయారైంది. పోటాపోటీ పర్యటనల పరం శరవేగం పుంజుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ప్రారంభమైన రాజకీయ హడావిడి ఊపు అందుకుంటోంది. చిరంజీవి తనదైన స్టైల్లో సాగించిన ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం, భారీ ఎత్తున ప్రజలు ఆయన రోడ్ షోలకు రావడం ఇతర పార్టీలను జనబలం వైపు నడిపిస్తున్నాయి. తమ సత్తా తగ్గలేదంటూ తెలుగుదేశం గుంటూరులో నిర్వహించిన యువగర్జన ద్వారా నిరూపించింది. దీంతో కాంగ్రెస్ కూడా జనబలాన్ని చాటేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కుమారుడు జగన్ ని రంగంలోకి దింపుతోంది. ప్రధానంగా అన్ని పార్టీలు యువతనే ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న నేపథ్యంలో కాకినాడలో జరిగే జగన్ పర్యటనపై అందరి దృష్టి పడింది. గతంలోనూ వైఎస్ జగన్ రోడ్ షోలు నిర్వహించినప్పటికీ రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన కాకినాడ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ఇక క్రియాశీల రాజకీయాలకి దిగుతున్నారనే స్పష్టమైన సంకేతాలు దీని ద్వారా చాటి చెప్పేందుకు ఆ పార్టీ